హలో. హలో హలో అన్నా చెప్పండి ఎవరు? అన్న, నా పేరు మేకల అనిల్ అన్న, నల్గొండ. గతంలో మనం ఒకసారి మాట్లాడినాం. ఒకసారి కర్ణాన గట్ల నా మీద కంప్లైంట్ చేసినారు మీరు ఇంత ముందుకు. నేనన్నా? గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం అన్న ఫోన్లో. ఒక రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ల అవతల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సభ పెట్టినప్పుడు మనం మాట్లాడుకున్నాం. మీ మీద ఎందుకు కంప్లైంట్ చేసిన? మీరు నా గురించి కర్ణాన్నకి కంప్లైంట్ చేసిండ్రు అప్పుడు. ఎందుకు? ఎందుకంటే అప్పుడు నువ్వు ఎన్జీ కాలేజ్ కాడ తిరుగుతున్నావు, నీ గుద్ద పడితే నేను చంపుతా అని అప్పుడు చెప్పిన. నా గుద్ద బలిసింది, నన్ను చంపుతాను మీరు చెప్పారు. అప్పుడు చెప్పిన. అన్న అన్న అయితే అప్పుడు మీరు ఏం చేసిండ్రంటే కర్ణాన్నకు చెప్పిండ్రు. అన్న కర్ణాన్న తెల్లారి నన్ను పిలిపించిండు. అన్న అన్న పిలిపించి మాట్లాడితే అది కాదని మనోలే అట్లా కాదు ఇట్లా కాదు అంటే సరే అన్న అని చెప్పేసి ఇంకా పొద్దుగా లేసి ఒక్కడు ఉంటాం ఎందుకులే అంటే సరేలే అన్న అని చెప్పేసి చెప్పిన. అంటే చంపకుండా వదిలిపెట్టినావు? చంపకుంటే ఏం వదిలిపెట్టలే, ఎందుకులే తమ్మి మనం ఎందుకులే లొల్లి అని చెప్పేసి అంటే సరేలే అన్న అని చెప్పేసి చెప్పిన. అదే అన్న, చంపకుండా వదిలిపెట్టినావు. అర్థం కాలే. అదే అన్న, చంపకుండా వదిలిపెట్టినావు అంతేగా? నిన్ను చంపకుండా వదిలిపెట్టుడు అంటే నువ్వు ఏడుంటావు నాకు తెలియదు అన్న. నేనెందుకు చంపుతా, ఏం చేస్తా? మీరు దొరికించుకోవాలనుకుంటే పెద్ద పని అన్నాడు. మీరు ఫైల్ మాటలు అదే నేను అంటున్నా. ఎంతసేపు అన్నా దొరికేది. ఆ, అన్న చెప్పండి అన్న. చెప్పాలన్న, ఎలా ఉన్నారు? అంత క్షేమేనా? చాలా మంచిగా ఉన్నానా? చాలా మంచిగా ఉన్నావు, చాలా పాపులర్ గా ఉన్నావు అన్న. మొత్తం నీదే ఉంది హవా. మా నాయన కూర్చున్నట్టు ఉన్నా అన్న, మంచిగా ఉన్నా. అదే నాయన కూర్చున్నట్టున్నావు కానీ మరి పాటలే బాలేగా అన్న. ఎందుకన్నా ఏమైందన్నా? ఎవరేమన్నా అన్నాడా అన్న? అంటే తప్పుగా ఏమన్నా అన్నా ఎవరినన్నా? లాంగ్వేజ్ కానీ అదే అయోధ్య రాముడికి అదేదో మిక్సింగ్ చేసి పాడినావు అన్న. ఇలాగ ఇప్పుడే యూట్యూబ్ ఆన్ చేసిన, నేను నాకు వస్తుంటది. అయోధ్య రామ మందిరం అని చెప్పేసి బండి సంజయ్ వాళ్ళ కొడుకు దాంట్లో వాడినావుగా అన్న అన్న. ఆ లైన్ ఒకటి నచ్చక ఫోన్ చేసిన అన్న. అన్న అట్లన్నా. ఒక పని సనాతన ధర్మానికి బగికి ఏమైనా సంబంధమా? అంటే నేనేమంటున్నా అంటే అన్న, మొన్నగట్ల అన్న నువ్వు మొన్నగట్ల అయోధ్య రాముంది నీకు ఇష్టంతో అని చెప్పేసి అయోధ్య రాముడు గుడిలో రాయి ఉంటే దేవుడు అని గట్ట అది గట్లా పాడినావు. సరే పాడినావు, మాల వేసుకున్నావు, ఏదో షూటింగ్ చేసినావు, అయిపోయింది. ఇది గట్ల దీనికి గట్ల సంబోధించి నువ్వు ఏదన్నా అటు పాడతావా నీ ఇష్టం. కానీ ఇలా దేవుడు ఏమన్నాడన్నా నిన్ను? అయోధ్య రాముడు ఏమన్నాడన్నా? అయోధ్య గుడి ఏమన్నాడన్నా? అయోధ్య గుడి నన్ను ఏమండి, దేవుడు నన్ను ఏమండి? మరి నువ్వు ఇల్లే ఎందుకు మెన్షన్ చేసినావు అంటున్నా. అంటే నేను మాట్లాడొచ్చా అన్న? మాట్లాడినా మాట్లాడన్నా. నువ్వు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. నేనేమంటున్నా అంటే అన్న, రాముని యొక్క రాజ్యంలో ఎలాంటి రక్తపాతం ఉండదన్న. గత ప్రభుత్వంలో ఏం చేసినావన్నా జరిగినప్పుడు? అన్న ఒక్క నిమిషం. నేను రాముని గురించి మాట్లాడుతున్నా, ప్రభుత్వం గురించి మాట్లాడు. నేను ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదన్నా. మీరు నన్ను ఏం అడిగిర్రు? రాముని గురించి అడిగిరు అంతే. రాముని గురించి, అయోధ్య గురించి పెట్టినావు అని చెప్పేసి నేను నిన్ను అడిగిన. నేను అదే మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు ప్రభుత్వాలని ఏదో వేరే మాట్లాడుతున్నాను. రైట్, ఓకే, చెప్పండి. రాముని యొక్క రాజ్యంలో రక్తపాతం ఉండదన్న. రాముని యొక్క రాజ్యంలో మానభంగాలు ఉండేయన్న. ఓకే. రాముని యొక్క రాజ్యంలో అంతరాలు లేవన్నా. రాముని యొక్క రాజ్యంలో సుభిక్షమైనటువంటి స్వేచ్ఛతో కూడుకున్నటువంటి జీవితాలు ఉంటాయన్న. అది ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్. ఓకే. నాట్ ఓన్లీ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓకే. ఆయన కొడుకు అనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో, శ్రీరాముని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి, అంటే పరమాత్ముని యొక్క లీలల్ని ప్రపంచానికి చూపించాలనుకున్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో, అలాంటి బండి సంజయ్ అన్న కొడుకు తప్పులు చేసినప్పుడు మనం ఆ రోజు సీతమ్మ తల్లిని పట్టుకపోయినందుకు రాముని లంకనే తగలబెట్టినాం. అవును. మరి వీళ్ళు ఎవరన్నా? వీళ్ళు ఎవరు?
వీళ్ళు ఎవరన్నా ఒక స్త్రీని వాళ్ళు ఇష్టానుసారంగా మానభంగం చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుందాం? ఒకటన్నా ఇష్టాసారంగా చేసిందని నువ్వు అంటున్నావు. మరి ఇప్పుడు ఇద్దరికి సంబంధం లేనిది ఆమె ఫోటో దింపుకుంటుందా, ఆమె తిరిగిందా, చేసిందా? ఇద్దరికి ఇష్టం ఉండే జరిగింది. అయితే ఒక్క విషయం ఏమంటే అన్న, లా ప్రకారం అరే నేను పెద్దగా ఏం చదువుకోలే గానీ నాకు తెలిసిన మేరకు చెప్తున్నా. ఒకటి, నువ్వు చదువుకున్నావా చదువుకోలేవా, నువ్వు మేధావిగా, నువ్వు నాలెడ్జ్ ఉన్నవా తెలుసు, నీకాడ సబ్జెక్ట్ ఉంటది, నీకాడ వ్యవహారం ఉంటుంది. అంత పెద్దగా నాకేం తెలియదు కానీ నేను ఒక మాట ఏం చెప్తా అంటే అన్న, నేను ఏమంటున్నానంటే సొంత చేసుకున్న భార్య అయినా కూడా ఇష్టం లేని ముట్టుకునేటువంటి పరిస్థితి లేనటువంటి చట్టాలు ఉన్నాయన్న. అవునన్నా, బిఎస్ఎన్ఎల్ ప్రకారం చట్టాలు ఉన్నాయి. అది ఏ ప్రకారం చట్టాలు ఉన్నాయని మాత్రం రాజ్యాంగంలో గతంలో ఉన్నాయి, ఇప్పుడు గట్ల సెక్షన్లు ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే అన్న, సరే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం ఉన్నదా లేదా విషయాన్ని పక్కన పెడితే కట్ చేస్తే అమ్మాయి మైనర్. ఓకే కదన్నా? నేనేమంటున్నా అంటే మరి ఏదేమైనా మనం ధర్మం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దేశ పౌరులుగా. ఆ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి అధర్మాలు జరిగినప్పుడు మనం స్పందించకపోతే ధర్మం అధర్మం అయిపోతుంది. అందులో భాగంగా మనం చెప్పడమే తప్ప మనకు సపరేట్ గా దాని మీద మనకేదో ఇంట్రెస్ట్ లేకపోతే మనకేదో పనిపాటు లేకుండా దాని మీద రాసుకుంటా కూర్చునే ఇంట్రెస్ట్ కూడా మనకి లేదన్నా. అంటే ఇప్పుడు కేవలం బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి కాబట్టి వాళ్ళ కొడుకు ఇలా తప్పు చేసిండు కాబట్టి రాసినంటావు అన్న. బండి సంజయ్ అనేది పర్సన్ కాదన్న, ఇక్కడ కేంద్ర మంత్రి అన్న. నేను అదే అంటున్నా, కేంద్ర మంత్రి కాబట్టి వాళ్ళ కొడుకు కాబట్టి రాసినావు అంటున్నా. అంటే నేను ఇంకోటి, ప్రియాంక రెడ్డి ఉందా, ఐడియా ఉందా అన్న మీకు? అన్నా ప్రియాంక రెడ్డి ఐడియా ఉందా? ఐడియా ఉందన్నా. సంబంధం లేని 3 పిల్లల్ని ఎన్కౌంటర్ చేసిందా, ఐడియా ఉందన్న? ఆ కేసు గురించి ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉందన్నా. ఆ చనిపోయిన ప్రియాంక రెడ్డికి ఎన్కౌంటర్ అయిన 3 పిల్లలకి సంబంధం లేదు, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఐడియా ఉందన్న? ఉందన్నా. నేను వాళ్ళ మీద కూడా పాట రాసిన, వాళ్ళ మీద కూడా పాట. ఇప్పుడు ఒకటమ్మా, సరే ఇప్పుడు అప్పుడు సరే తీర్పు ఇచ్చిండ్రు, అది బూటకం ఎన్కౌంటర్ అని ప్రజలు అన్నారు, ఆయన చేసిండు, సంథింగ్ ఈజ్ రాంగ్, దట్స్ వై ఓన్లీ, అయిపోయింది. మరి ఇప్పుడు కోర్టు ఏది చెప్పక ముందుకే నువ్వు ఇలా రాస్తే ఎలా అన్నా? అంటే నేనే నా ఇంటెన్షన్ ఏంటంటే, నా ఇంటెన్షన్ కూడా కాదన్నది, నేను పేపర్ లో వచ్చినటువంటి వార్తలే మ్యూజిక్ ముందర పెట్టిన అంతే. ఏ పేపర్ లో వచ్చిందని పంపమంటే కూడా మీకు పంపుతానా? ఎందుకన్నా ఉన్న యూట్యూబ్ ఛానల్ పేపర్లు మొత్తం ట్రెండింగ్ అదే ఉంది వారం రోజుల నుంచి. ఏ పేపర్ లో వచ్చిందో పంపమంటే పంపుతానా? నేను కొత్తగా రాస్తాను, నాకు పెద్దగా ఏం చదివేం రాదు, నేను పెద్ద ఇంటెలిజెన్స్ ఏం కాదు. నేనేమంటున్నట్టే అన్న, నాకు పెద్ద దాని మీద పెద్ద అవగాహన ఏం లేదు, కానీ నాకున్నటువంటి అంశం ఏంటంటే, నేను అమ్మాయిల లంకనే తగలబెట్టినాము, సరే వీళ్ళు హిందూ ధర్మాన్ని ఆగం చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ తప్ప. అంటే నేను చెప్పేది నువ్వు సుఖరామ నరసమ్మ చెప్పేది అయ్యాలనే లంక తగలబెట్టినావు, ఇవాళ వీళ్ళని తగలబెట్టలేనని అంటున్నావు ఆ పాటతోటి. అంటే నేనేమంటున్నా అంటే, ఒకటి నీ ఇంటెన్షన్ ఉంటే చెప్పు, దాన్ని కలుద్దాం, మాట్లాడదాం. అయితే నేనేమంటున్నా అంటే, నా ఇంటెన్షన్ ఏం తెలుసా, ఆ రోజు లంకనే తగలబెట్టినటువంటి బలం ఉన్నది, తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేటువంటి సత్తా ఈ చట్టాలకు లేదా అనేది నా ఇంటెన్షన్ అన్న. మరి ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వాళ్ళు సర్చింగ్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన అని చెప్పేసిండు, సర్చింగ్ చేస్తున్నామన్నారు, బృందాలు గట్లా పంపించినట్టు. మరి పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుందా లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉంటుందా? అయితే ఈ క్వశ్చన్ నాకు ఎవరు చేయాలంటే, నాకు ప్రభుత్వం చేయాలన్నా లేదా చట్టం చేయాలా? నాకు ఈ క్వశ్చన్ నాకు ఎవరు చేయాలంటే, ఏం రాకి టెటర్ రాసినాం అంటే ప్రభుత్వం చేయాలి, లేదు అంటే చట్టం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే అన్న, నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా తెల్లారి ఒకళ్ళ దొరికిపోతామన్నా. అవును దొరుకుతామన్నా. అంటే నేనేమంటున్నా,
ఇంకొకటి చెప్పనా, నీ తెలివి కింద నాకు జీరో నాలెడ్జ్. అన్న నేను ఒక్క విషయం చెప్తానా బట్ ఏంటంటే నేను ఒక మాట చెప్తాను, తెల్లారితే దొరుకుతాం అనేది మన మైండ్ సెట్ ని బట్టి, మనం ఉపయోగించే దాన్ని బట్టి, మన నాలెడ్జ్ ని బట్టి ఉంటది. కొంతమంది ఎట్లుంటారంటే తెల్లారి నేను మంది గురించి మాట్లాడతలేనన్నా, నేను మంది గురించి మాట్లాడతలేను, వ్యక్తుల గురించి మాట్లాడతలేనన్నా, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. మీరు వ్యక్తుల గురించి మాట్లాడుతాను చేసిరా, వ్యవస్థ గురించి మాట్లాడుతాను చేసిరా? గురించి మాట్లాడటానికే చేసిన నేను అన్నా. నీతోటి మాట్లాడటానికే నేను చేసిన. వ్యవస్థతో మాట్లాడతారా, వ్యక్తి గురించా? నీ గురించే. నా గురించా అన్న? నీతోటి మాట్లాడదామని నువ్వు ఆ పాట రాసిన దాని గురించే చేసిన నేను. వేరే ఇంకో కాన్సెప్ట్ ఏం లేదు నాకు. అన్న ఇప్పుడు ఏంది ఆ పాట రాయడం తప్పంటారా, ఏందన్న అర్థం కాలే. పాట రాయుడు తప్పంటే ఇప్పుడు పాట రాసుడు అనేది అది నీ స్టైలు, నీ నైజాము, నీకు జరిగింది, నువ్వు రాసినావు. కానీ ఇలా దేవుడు అయోధ్య ఎందుకు ఏమన్నాడు, ఈ ధర్మం ఎందుకు అంటున్నావు, మోడీ అమిత్ షా ఎందుకు వచ్చింది ఇళ్ళకి? ఇప్పుడు ఈ మోడీ అమిత్ షాకు బండి సంజయ్ కొడుకు బండి సంజయ్కి ఏం సంబంధం లేదన్నా. మోడీకి బండి సంజయ్ కొడుకు సంబంధం ఉందా? మోడీకి బండి సంజయ్ కొడుకు సంబంధం ఉందా? వాళ్ళిద్దరికి దీనికి బండి సంజయ్కి సంబంధం లేదా అన్న? బండి సంజయ్కి సంబంధం అనేది కొడుకు, అది ఫ్యామిలీ. ఆయనకుంటే సంబంధం. ఒక్క నిమిషం అన్న, ఫ్యామిలీ అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా అన్న? మన కుటుంబంలో మనం ఏమన్నా చేసుకుంటే అది ఓకే, కానీ జరిగింది కన్నా. ఒక్క నిమిషం అన్న, మన వల్ల ఇంకొకరికన్నా ప్రాబ్లం జరిగినప్పుడు అది సమాజంలోకి వస్తారన్న. అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు వాస్తవానికి వాళ్ళు రిలేషన్ లో ఉన్నప్పుడు కలిసిండ్రు, తిరిగిండ్రు, దాని తర్వాత ఇబ్బంది జరిగింది. వాళ్ళు తిరిగినప్పుడు ఎవరన్నా అడిగిరా అన్న? ఎవరు అడగలేదు అన్న, ఎవరు అడగలేదు. మరి అన్న ఇప్పుడు ఒకటన్నా నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకో బ్రదర్ ఇద్దరు కలిసి మంచిగా తిరుగుతారన్న. తిరిగినప్పుడు మంచిగా ఉంటది, నీ మీద ఆయన చెప్తారు, ఆయన మీద నేను చేస్తారు, అయిపోద్ది. ఎమ్మటున్న వాళ్ళ దోస్తులు ఏం చేస్తారంటే ఇద్దరు మంచి దోస్తులు, ఇద్దరు మధ్యలో ఎప్పుడు చిచ్చు కదా, మీ ఇద్దరు గొడవ అయినప్పుడు లేనిపోని చెప్పి అన్ని బయటపడుతుంటాయి. నీ గురించి నువ్వేం చేసేది, ఎక్కడ చేసేది అన్ని బయటపడుతుంటాయి. ఇది గది గట్ల గిట్లా జరిగింది. అది జరిగింది కాబట్టి ఇంత పెద్దగా అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ కొడుకు కాకపోతే ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నా. హలో 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 అన్న ఒక్క నిమిషం లైన్ ఉండు అన్న, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తాను, లైన్ ఉండు.